డ్రాయింగ్ చేయడం కావచ్చు, సంగీత వాయిద్య పరికరాలను వాయించడం కావచ్చు. సో, సంగీత సాహిత్య కళారంగాల్లో గాని, రచన చేయడంలో గాని, డైరెక్టర్‌గా రాణించడం కానీ, ఈ రీజనబుల్ మైండ్‌ని కూడా రెండింతలు చేస్తాడు రాహు. అటువంటి ఆలోచన. ఎందుకంటే రాహు మన సాంప్రదాయం కాదు. విదేశీయ సాంప్రదాయము, విదేశీయ దుస్తులు, ఫారిన్‌ని సూచించడము, విదేశీయానాన్ని సూచించడము. రాహు, బుధుల యొక్క కలయిక ఎలా ఉంటుంది? అస్ట్రాలజీ పరంగా అనేది ఈరోజు యొక్క ప్రధానమైనటువంటి అంశం. బుధుడు అంటే కమ్యూనికేషను, టాలెంట్స్, స్కిల్స్. అంతేకాకుండా చేత్తో చేసేటువంటి పనులు. సో, డ్రైవింగ్ కావచ్చు, అట్లే కొట్టడం, చేత్తో కొట్టడం, నిట్టింగ్ చేయడం కావచ్చు, డ్రాయింగ్ చేయడం కావచ్చు, సంగీత వాయిద్య పరికరాలను వాయించడం కావచ్చు. సో, సంగీత సాహిత్య కళారంగాల్లో కానీ, రచన చేయడంలో రచన చేయడంలో గాని, అదే విధంగానే సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్‌గా రాణించడం కానీ, ఒక రైటర్‌గా రాణించడం కానీ, జర్నలిస్ట్‌గా, రిపోర్టర్‌గా. ఎందుకంటే వీళ్ళు వీళ్ళు కూడా వినడము, రాయడము దానికి సంబంధించినటువంటివి. సో, స్పీచ్‌కి కూడా కారకుడు బుధుడే కాబట్టి పబ్లిక్ స్పీకర్‌గా గాని, పొలిటికల్ స్పీకర్‌గా, రిపోర్టర్‌గా గాని రాణించాలంటే బుధుడి యొక్క అనుకూలత కావాలి. మనం కాలపురుష చక్రం నుండి తీసుకున్నట్లయితే తృతీయానికి అధిపతి అయినటువంటి బుధుడు, అదే విధంగానే షష్ఠానికి కూడా అధిపతి అవుతుంది. షష్ఠాధిపతి కూడా బుధుడే అవుతుంది. ఇక్కడ కన్యా రాశి ఏం సూచిస్తుందంటే వ్యాపారవేత్తను సూచిస్తుంది. చార్టర్డ్ అకౌంటెంట్‌ని, అట్లే ఒక లాయర్‌ని సూచిస్తుంది. సో, శత్రువుల్ని ఎలా ఓడించాలో సూచిస్తుంది. అదే విధంగానే అనారోగ్యాన్ని ఎలా తిప్పికొట్టాలో సూచిస్తుంది. సో, దానికి కూడా తెలివితేటలు కావాలి. శత్రువులను ఓడించడానికి తెలివితేటలు కావాలి. రుణాల్ని ఏ విధంగా తొలగించుకోవాలో బాగా తెలిసినటువంటి జ్ఞానము, తెలివితేటలు బుధుడే ఇస్తాడు. అందువల్ల షష్టానికి అధిపతి అవుతుంది. కాబట్టి ఈ జ్ఞానంతో మన సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే బుధుడు మన జాతక చక్రంలో అనుకూలుడై ఉండాలి. బలవంతుడై ఉండాలి. మూల త్రికోణంలో గాని, కేంద్రంలో గాని, కోణాల్లో గాని ఉన్నట్లయితే బుధుడు బలవంతుడు అవుతాడు. అయితే స్వతంత్రంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని పని చేయకుండా పోవచ్చు. రవితోనే చాలా వరకు కూడా చాలా జాతకాల్లో రవితో ఉండడం గాని, లేదా రవికి వెనుక, ముందు గాని ఉండడం గాని, రాశిలో ఉండడం గాని జరుగుతుంది. ఏ విధంగానైనా రవి బుధుల యొక్క కలయిక ఉదాదిత్య యోగాన్ని ఇస్తుంది. మ్యాథమెటికల్ నాలెడ్జ్‌ని ఇస్తుంది. మరి అటువంటి బుధుడు ప్రతి ఒక్కరి జాతకంలోను అంటే శని పాలిత లగ్నం కావచ్చు, లేదా గురు పాలిత లగ్నం కావచ్చు. బుధుడి యొక్క అనుకూలత చాలా అవసరం. ఎందుకంటే మేధస్సుని ఇస్తుంది. ఈ మేధస్సుతో మనము దేన్నైనా సాధించవచ్చు. దేన్నైనా సాల్వ్ చేసుకోవచ్చు. ఏ సమస్యనైనా సాల్వ్ చేసుకోవచ్చు. అటువంటి గుణం కలిగినటువంటిది మెర్కురీ. అందుకే సౌమ్యుడు అని కూడా అంటాం. సౌమ్యుడు. అదే రాహువుని తీసుకుంటే ఆయన ఒక భ్రమ, భ్రాంతి, మోసం. అయితే విస్తరణకు కారకుడు. విస్తరణ, పెరుగుదలకి కారకుడు. ఎక్కడుంటే అక్కడ విస్తరింపజేస్తాడు. రెండెత్తులు చేస్తాడు. అటువంటి రాహువు భ్రమల్ని కలిగిస్తాడు, భ్రాంతుల్ని కలిగిస్తాడు, ఫియర్‌ని కలిగిస్తాడు, ఆందోళనని కలిగిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ముఖ్యంగా ధైర్యాన్ని ఇస్తాడు. అధిక రెట్లలో ఇస్తాడు. అయితే షార్ట్ కట్స్ ఇస్తాడు. షార్ట్ కట్ మెథడ్ ఇస్తాడు. ఇక అనిశ్చితిని ఇస్తాడు. ఎందుకంటే పొగ మంచుతో కూడుకున్నటువంటి తెలివితేటలు. ఏది స్పష్టంగా కనపడదు. ఇక్కడ తెలివితేటలు బుధుడిస్తే రాహు పొగ మంచునిచ్చాడు. కాబట్టి అది అడ్డు అడ్డుపడుతుంది. ఆ పక్క ఏముందో సరిగ్గా కనపడడం వల్ల అస్పష్టత. సో, స్పష్టత లేనటువంటి విధానము. మరి రాహు ఏదైనా అధికంగా ఇస్తాడన్నాం. కాబట్టి ఇక్కడ బుధుడు మనస్సును కూడా సూచిస్తుంది. మనస్సుని రీజనబుల్, రీజనబుల్ మైండ్‌ని ఇస్తాడు. ఈ రీజనబుల్ మైండ్‌ని కూడా రెండింతలు చేస్తాడు రాహు. అంటే అధికమైనటువంటి ఆలోచనలు, విరుద్ధమైనటువంటి ఆలోచనలు. ఎందుకంటే రాహువు మన సాంప్రదాయం కాదు. విదేశీయ సాంప్రదాయము, విదేశీయ దుస్తులు, ఫారిన్‌ని సూచించడము, విదేశీయానాన్ని సూచించడము. ఈ కారణం చేత
ఇక్కడ విదేశీ వస్తువుల్ని మీద ఆశపడ్డము, విదేశంలో వ్యాపారం చేయాలని అనిపించడము, ఇవన్నీ కూడా రాహువు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాహువు పెద్ద గ్రహం. కాబట్టి బుధుడు ఎవరితో కలిస్తే ఆ విధంగా మారిపోతాడు. ఎందుకంటే బుధుడు అంటే పాదరస్. సో ఎందులో పోస్తే అటువంటి ఆకారం వస్తుంది. కాబట్టి రాహుతోడు కలిస్తే ఇది చాలా ప్రబలమైనటువంటి యోగం అని కూడా అంటారు, రాహు బుధుడి యొక్క కలయిక. అయితే వీళ్ళకి మార్గదర్శకం చాలా అవసరం. వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తే మాత్రం చాలా సమస్యలు కొని తెచ్చుకుంటారు, చాలా తొందరగా సమస్యలు తెచ్చుకుంటారు, చాలా తొందరగా ఓటమి పాలవుతూ ఉంటుంది. కారణం రాహువే. కాబట్టి బుధుడిని యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీళ్ళ జీవితం బాగుంటుంది. రాహువుని యాక్టివేట్ చేసుకుంటే వీళ్ళ జీవితం చాలా తొందరగా చాలా ఫెయిల్యూర్స్ని చూడాల్సినటువంటి పరిస్థితి. మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్ అంట బుధుడు మనకు కల్పించేటువంటి. అయితే రాహుతో కలవడం వల్ల మల్టిపుల్ టాలెంట్ని ఇస్తాడు, మల్టిపుల్ స్కిల్స్ ఇస్తాడు. మల్టిపుల్ టాలెంట్ని ఎప్పుడైతే ఇస్తారో వీళ్ళు అనేకమైనటువంటి రోడ్లను తీసుకుంటారు, అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. దీని ద్వారా అనిశ్చితి ఏర్పడుతుంది. ఏది సరైనటువంటి దారో తెలియనటువంటి పరిస్థితి అగమ్య గోచరంగా ఏర్పడుతూ ఉంటుంది. కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఏర్పడుతుంది. సో దీని నుండి బయటపడడానికి ఆ పొగని కొంచెం తొలగించుకున్నట్లయితే వీళ్ళకి క్లారిటీ అనేది వస్తుంది. బుధుడు అనలిటికల్ మైండ్ని ఇస్తాడు, విశ్లేషణ చేసుకోగలుగుతాడు, నిర్ణయాత్మకంగా ఉండగలుగుతాడు, డిసిప్లైన్డ్గా ఉండగలుగుతాడు. కానీ ఇవన్నీ కూడా షార్ట్ కట్లో కావాలనుకుంటాడు రాహు. రాహుకి ఏం కావాలి? వరల్డ్లీ ప్లెజర్స్ కావాలి. జీవితంలో గత జన్మలో తీరనటువంటి కోరికల్ని ఈ జన్మలో తీర్చుకోవాలి. అది ఎక్కువగా భౌతిక ప్రాపంచిక విషయాల వైపు మృగు చూపుతుంది రాహు. కాబట్టి బుధుణ్ణి ఇక్కడ ఉపయోగించుకోవడం జరుగుతుంది, తెలివిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అందువలన వీళ్ళు చాలా తొందరగా షార్ట్ కట్లో విజయాల్ని సాధించాలని తెలివిని కలిగి ఉంటారు, నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఇది చాలా వరకు కూడా సమస్యలు తీసుకొస్తూ ఉంటుంది. కొంత మెడిటేషను, యోగా చేయగలిగితే వీళ్ళు రాహుని కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడైతే రాహుని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే జీవితంలో చాలా ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. అతను ఒక రైటర్గా ఉంటే అతను రాసినట్లుగా ఇంకెవరు రాయలేరు. అంటే ఎవరు చూడనటువంటి స్థలాన్ని చూడాలనుకుంటాడు రాహు, ఎవరు కనిపెట్టనటువంటి దాన్ని కనిపెట్టాలనుకుంటాడు రాహు, ఎవరు వెళ్ళనటువంటి స్థానానికి వెళ్ళాలనుకుంటాడు రాహు. ఆ విధంగా ఎవరు చేయలేనటువంటి పని వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళకి సాధ్యమవుతుంది. ఎప్పుడు రాహుని కంట్రోల్లో వరల్డ్లీ ప్లెజర్స్ వైపు కాకుండా మన వైపు తిప్పుకున్నప్పుడు మాత్రమే ఇది ఒక ప్రబలమైనటువంటి యోగంగా ఏర్పడుతుంది. కాబట్టి రాహు ఇచ్చేటువంటి ఆ పొగ అంటే ఆ డార్క్నెస్ ని, ఆ హై ఇమాజినేషన్ ని, హై థింకింగ్ ని, హై నాలెడ్జ్ ని కంట్రోల్లో ఉంచుకోవడమే. ఇచ్చే ప్రతిదీ అవసరమే, కానీ ఓవర్గా ఇచ్చినప్పుడు దాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలో మనకు అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి వీళ్ళకి మార్గదర్శకం అవసరం అవుతుంది. అప్పుడే రాహు బుధుల యొక్క కాంబినేషన్ వీళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మరి వివిధ రాసుల్లో రాహు బుధుల యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేసి మనం పరిశీలిస్తే, ముఖ్యంగా రాహు బుధులు మేషంలో ఉన్నట్లయితే ఇది మొదటి స్థానాన్ని సూచిస్తుంది. ఇక్కడ అధికమైనటువంటి ఆలోచనలు, ఇది క్యారెక్టర్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల్లో వీళ్ళు గందరగోళంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆలోచనలు అధికము, పని చేయడానికి శరీరం అంగీకరించకపో. ఎందుకంటే అధికమైనటువంటి ఆలోచనలతో శరీరం పరిగెత్తలేదు. వీళ్ళు ఆలోచనలు పరిగెత్తున్నాయి కానీ శరీరం కదలడం లేదు. అదే రాహుకి శరీరం లేదు, తల మాత్రమే ఉంది. కాబట్టి ఓవర్ థింకింగ్ అతనికి ఉంది, కానీ అది చేయడానికి శరీరం సహకరించడం లేదు.
దీనివల్ల వీళ్ళు సందిగ్ధంలో ఉంటారు. అనిశ్చితి ఏర్పడుతుంది. కన్‌ఫ్యూజ్డ్ మైండ్ ఏర్పడుతుంది. ఇది క్యారెక్టర్ మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి గ్రౌండ్ రియాలిటీ చాలా తక్కువ. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోలేకుండా పోతారు. రాహువు పరిధులను దాటి చూడాలనుకుంటాడు. కానీ పరిధి లోపల ఏముందో తెలుసుకోలేకుండా పోతాడు. అందువలన వీళ్ళు అనిశ్చితికి గురవుతూ ఉంటారు. రాహువు, బుధుడు లగ్నంలో ఉన్న, రాశిలో ఉన్నా సరే ఇది చాలా ఆలోచనల మీద ప్రభావం అధికంగా చూపిస్తుంది. సైకలాజికల్ డిజార్డర్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంబ్యాలెన్స్డ్ మైండ్ కలిగి ఉండేటువంటి అవకాశము వీళ్ళకి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా లగ్నంలో కానీ, రాశిలో కానీ రాహు బుధుల యొక్క కలయిక ఉంటే యోగా, మెడిటేషన్. అదే ద్వితీయంలో రాహు బుధుల యొక్క కలయిక గాని ఉన్నట్లయితే ముఖ్యంగా డబ్బులు సంపాదించాలి. అంటే డబ్బు, వాక్కు, కుటుంబ సభ్యుల్ని, మన మోరల్ వాల్యూస్‌ని సూచించేటువంటి హౌస్ ద్వితీయం. కాబట్టి డబ్బును సంపాదించాలి. ఎలా సంపాదించాలా? షార్ట్ కట్‌లో అయినా సరే నేను సంపాదించేయాలి అని వీళ్ళు డబ్బు వెనకాల పరిగెత్తడము. ఆ డబ్బులో చాలా సమస్యలు కొని తెచ్చుకోవడము జరుగుతూ ఉంటుంది. సో, వాక్కును కూడా వీళ్ళు అబద్ధాలు చెప్పడం. అబద్ధాల ద్వారా అయినా సరే వ్యాపారం చేయాలనుకోవడము. దాని ద్వారా సంపాదించుకోవాలనుకోవడం. ఇటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలుంటాయి. ఈ కారణం చేత అబద్ధాలు చెప్తూ ఉన్న కారణం చేత వీళ్ళ కుటుంబ సభ్యుల మధ్య కూడా సరైనటువంటి రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయలేకుండా పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కుటుంబ సభ్యులకి దూరంగా ఉండడం అనేది చాలా అవసరం పడుతుంది. ఇక మోరల్ వాల్యూస్ అనేది మన సాంప్రదాయాల్ని మనం గౌరవించుకోవడం. మన సాంప్రదాయాలు అంటే వీళ్ళకి నచ్చదు కాబట్టి ఇతర సాంప్రదాయాలు, ఇతర సాంప్రదాయకులతో కలిసి ఉండడము, వాళ్ళ యొక్క దుస్తులు ధరించడము, లేదా ఇతర దేశాలకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, దృక్పథం కలిగి ఉండడం అనేది ద్వితీయంలో రాహుబుధులు ఉన్నప్పుడు జరుగుతుంది. అదే రాహుబుధులు తృతీయంలో ఉన్నట్లయితే ఇది మంచి కాంబినేషన్‌గా చెప్పుకోవచ్చు. వీళ్ళ యొక్క కమ్యూనికేషన్ డబుల్ అవుతుంది. మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. మంచి పొలిటికల్ స్పీకర్‌గా లేదా ఒక రిపోర్టర్‌గా, ఒక జర్నలిస్ట్‌గా వీళ్ళు చాలా అద్భుతంగా యాంకరింగ్ చేయగలుగుతారు. తక్కువ సమయంలోనే ఎక్కువగా మాట్లాడగలుగుతారు. అంతటి టాలెంట్స్, స్కిల్స్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు వాదులాటలో ఆర్గ్యుమెంట్స్‌లో వీళ్ళను ఎవరు ఢీ కొట్టలేరు. అటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉంటారు తృతీయంలో. మరి రాహుబుధులు చతుర్థంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ కూడా మన ఇంటిని సూచిస్తుంది, మన తల్లిని సూచిస్తుంది, మన ఇల్లు, వాహనము, పరిసర ప్రాంతాలను సూచించేటువంటి హౌస్. మరి ఇక్కడ రాహు, బుధుడు ఉన్నప్పుడు తల్లితో సరైనటువంటి సఖ్యత లేకపోవడం, తల్లి చెప్పినట్లు వినకపోవడం, ప్రాథమిక విద్యలో చాలా ఇబ్బందులకు గురవ్వడం. సో, చేయాలనేటువంటి ఆలోచన ఉన్నా కూడా శరీరం అంగీకరించకపోవడం. మంచి తెలివితేటలు ఉంటాయి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో సమస్యలు రావడం. సో, ఇటువంటి సమస్యలని వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు చతుర్థంలో రాహు, బుధులు ఉన్నప్పుడు. ప్రాపర్టీని కూడా చాలా వరకు వీళ్ళు నాశనం చేస్తారని చెప్పొచ్చు. మరి మంచి సరైనటువంటి మార్గదర్శకం తీసుకున్నట్లయితే, తల్లిని గౌరవించినట్లయితే, తల్లి యొక్క ఆరోగ్య సంరక్షణలో వీరు ముందు ఉన్నట్లయితే, వీళ్ళకి రాహు, బుధుల యొక్క కలయిక ఎంతో ఉపయోగపడుతుంది. సో, వీళ్ళు ఉన్నత చదువులు చదవడానికి కూడా ప్రాథమిక విద్య, సెకండరీ విద్య ఎంతో సహకరిస్తుందనేసి చెప్పవచ్చు. మరి అదే రాహు, బుధులు పంచమంలో ఉన్నట్లయితే, పంచమం అనేది అతని యొక్క ఓన్ ఐడియాస్‌ని, ఓన్ ఇమాజినేషన్‌ని సూచిస్తుంది. మంత్రతంత్ర శాస్త్రాల్లో వీళ్ళు ప్రావీణ్యత సంపాదించాలనుకుంటారు. ఇక స్టాక్ మార్కెట్‌లో గాని, షేర్ మార్కెట్‌లో గాని, లేదా లాటరీ ద్వారా గాని, అంటే ఈజీ మనీ ఎలా వస్తుందో వీళ్ళు ఆలోచిస్తారు. అన్ని రకాలైనటువంటి విద్యలు తెలుసుకుంటారు. లాటరీ, జూదము ఇటువంటి వాటిలో కూడా పాల్గొంటారు. ఆ రకంగా కూడా షార్ట్ కట్‌లో సంపాదించాలి అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. మరి వీళ్ళకి చాలా వరకు మంత్రశాస్త్రంలో కూడా పట్టు లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి రాహు, బుధులు అదే షష్టమంలో ఉంటే ఇది మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. రాహు షష్టమంలో ఉండడం. అంటే శత్రువుల్ని ఓడించగలుగుతారు. వీళ్ళని ఎవరు ఓడించలేరని చెప్పొచ్చు. ఎందుకంటే షార్ట్ కట్‌లో అయినా సరే వీళ్ళు ఇతరులని అధిగమించగలుగుతారు.
ఇతరులు ఇతరులకి అర్థం కానటువంటి స్ట్రాటజీ వీళ్ళకి ఉంటుంది. శత్రువుల్ని చాలా ఈజీగా జయించగలుగుతారు. కోర్టులకి వెళ్తే కూడా వీళ్ళ పైన వాళ్ళు జయించలేరనేసి సూచిస్తుంది. మరి ఇక ఇమ్యూనిటీ విషయంలో తీసుకుంటే కొంత వైరస్, బ్యాక్టీరియా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. కొన్ని ఆరోగ్య సూత్రాలని వీళ్ళు జీవితంలో పాటించినట్లయితే వీళ్ళు బాగుండే అవకాశాలు ఉంటాయి. లేదంటే వీళ్ళకి తీసుకునేటువంటి ఆహారము, స్పైసీ ఫుడ్డు అంటే తమో గుణం అధికంగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల వీళ్ళు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఏదైనా తింటారు. ఏదైనా. అంటే నిన్నటిది అంటే కూడా పెట్టమంటాం. సో, బయట కూడా ఎక్కడంటే అక్కడ తింటా ఉంటాం. సో, వీళ్ళకంటూ ఒక ప్రదేశాన్ని లేదా శుభ్రతని వీళ్ళు పాటించకపోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మరి రుణాలను కూడా చాలా ఈజీగా వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. మరి ఇది కూడా వీళ్ళకి జీవితంలో ఇబ్బంది కలిగించేటువంటి అంశమే. మరి సప్తమంలో రాహు బుధుల యొక్క కలయిక మల్టిపుల్ రిలేషన్‌షిప్‌ని సూచిస్తూ ఉంటది. సో, లైఫ్ పార్ట్నర్‌తో ఇబ్బందుల్ని ఇక ఒకటి కాకుండా ఇంకొక వివాహానికి కూడా వీళ్ళు రెడీ అయిపోవడము. సో, రిలేషన్‌షిప్‌ని వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అబద్ధాలు చెప్పడము, అతను అతనేంటో అతనికి తెలియకుండా పోవడము, అతను ఆలోచన ఒకటైతే చెప్పడం ఇంకొకటిగా ఉండడము. ఈ విధంగా ఒకదానికి ఒకటి కనెక్షన్ లేనటువంటి సమస్యని ఇక్కడ సృష్టిస్తుందనమాట. సో, ఇందువలన వీళ్ళు సరైనటువంటి రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయలేరు అని చెప్పవచ్చు. మరి రాహుబుధులు అనుకూలంగా ఉన్నట్లయితే వాళ్ళు సిన్సియర్‌గా లవ్ చేయడం గానీ, లైఫ్ పార్ట్నర్‌తో ఉండడం గానీ, మంచి జీవన విధానాన్ని కొనసాగించడం గానీ, బిజినెస్ పార్ట్నర్‌తో కూడా చాలా డిసిప్లైన్డ్‌గా ఉండడం కానీ, ఉండే అవకాశాలుంటాయి. బుధుడిని యాక్టివేట్ చేసుకున్నట్టు. మరి రాహు, బుధులు అష్టమంలో ఉన్నట్లయితే ఇది క్షుద్ర శక్తులు క్షుద్ర శక్తులను జయించాలి అనేటువంటి భావన కలిగి ఉండదు. ఇది కూడా ఎకనామికల్‌గా వీళ్ళ యొక్క గ్రోత్‌ని సూచిస్తూ ఉంటాయి. సో, సడెన్‌గా వీళ్ళకి ఆదాయం కలిసి రావడము, ముఖ్యంగా అత్తగారింటి నుంచి వీళ్ళకి ఆదాయం డబ్బు రూపాయన లేదా ప్రాపర్టీ రూపేణా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ వీళ్ళు ఎక్కువగా ఫైనాన్షియల్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందులో అప్పులు చేస్తూ ఉండడము, తిరిగి ఇస్తూ ఉండడము ఇది కొనసాగుతూనే ఉంటుంది జీవితంలో. ఇవ్వడము, తీసుకోవడం, ఇవ్వడం, తీసుకోవడం అనేది కొనసాగుతూ ఉంటుంది. వీళ్ళని మోసం చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి అటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మంచి కాంబినేషన్ కాదు. అష్టమంలో రాహు, బుధుల యొక్క కలయిక మంచి కాంబినేషన్ కాదు. కాబట్టి వీళ్ళు భాగవతాన్ని వినడం గాని, లేదా యోగా, మెడిటేషన్ చేయడం గాని, ఇక అకల్ట్ సైన్స్ నేర్చుకోవడం గాని, ఇలా నేర్చుకున్నట్లయితే వీళ్ళకి రాహు, బుధుల యొక్క అన్వేషణ అంటే అన్వేషణ మైండ్‌ని ఇస్తాడనమాట. ఏదన్నా పరిశోధించాలి, అన్వేషించాలి, కొత్తగా కనుక్కోవాలి అనేటువంటి దృక్పథము, దృఢ నిశ్చయాన్ని అక్కడ ఇస్తాడనమాట. దాన్ని ఎవరైతే పాటించి దాన్ని పరిశోధన చేస్తారో వాళ్ళు జీవితం అనేది బాగుంటుంది అని చెప్పవచ్చు. అంటే ఓన్లీ ప్లెజర్స్ కంటే కూడా రీసెర్చ్ మైండ్ కలిగి ఉండడం, ఫిలాసఫీ చదివి ఉండడం లేదా సైకాలజీ చదివి ఉండడం గాని, సో ఇటువంటి వాటిలో బాగా రాణించగలుగుతారనేసి చెప్పవచ్చు. పీహెచ్‌డీ చేయడం. పీహెచ్‌డీ చేయాలంటే కూడా ఇక్కడ ఈ కాంబినేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే నవమ స్థానంలో గాని రాహు, బుధుడు ఉన్నట్లయితే సో వీళ్ళు తండ్రితో ఇబ్బందులు, తండ్రితో సరైనటువంటి సత్సంబంధాలు మెయింటైన్ చేయలేకుండా పోవడము, తండ్రి చెప్పేటువంటి మతాన్ని గౌరవించలేకుండా పోవడము, సో ఇతర మతస్థులని గౌరవించడము, ఇతర దేశ దేశాలకు వెళ్ళాలని అనిపించడము. సో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భాగ్యస్థానంలో రాహు, బుధుల యొక్క కలయిక. ఇది ఫారిన్‌లో చాలా ప్రముఖంగా నువ్వు రాణించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక్కడ కంటే కూడా. ఈ దేశంలో కంటే కూడా ఫారిన్ దేశంలో బాగా రాణించగలుగుతారు. వీళ్ళు వ్యాపారాలు కూడా వీళ్ళకి ఫారిన్‌లో బాగా కలిసొస్తుంది వీళ్ళకి. సో, మల్టిపుల్ బిజినెసెస్ చేయొచ్చు వీళ్ళు. అదే రాహు, బుధులు దశమంలో ఉన్నట్లయితే వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు, గౌరవము కలగాలి అనేటువంటి భావన. ఎందుకంటే రాహు భౌతిక ప్రపంచానికి కారకుడు కాబట్టి ఆయనకు కావాల్సిందేందంటే పేరు కావాలా, కీర్తి కావాలా. అది కూడా షార్ట్ కట్‌లో కావాలి. సో, దానికోసం కృషి చేస్తా ఉంటాడు కాబట్టి ఇది మంచి కాంబినేషన్‌గా చెప్పొచ్చు.
పేరు ప్రతిష్టల కోసం ఏ పనైనా చేస్తారు. ఏ పనైనా సిన్సియర్‌గా చేయగలుగుతారు. దాన్ని చూపించుకోగలుగుతారు. అయితే అది చాలక మరలా మరలా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎందుకంటే రాహు ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఇవ్వడు. సో, సాటిస్ఫాక్షన్ కోసం మరలా, మరలా, మరలా పరుగులు తీస్తానే ఉంటాడు. సో, దానికోసం ప్రయత్నాలు చేసి, చేసి ఇక్కడ పనులు చేసి వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవడము, కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడము, అవార్డ్స్, రివార్డ్స్ తెచ్చుకోవడము, బుధుడు యొక్క తెలివితేటలు కూడా కలిసి రావడం వలన వీళ్ళు చేసేటువంటి పనిలో టాలెంట్స్, స్కిల్స్ ఇతరులకి చూపించడము. సో, దీని ద్వారా వీళ్ళకి మంచి నేమ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే రాహుబుధులు లాభస్థానంలో ఉన్నట్టయితే వీళ్ళు సొసైటీలో నాయకులుగా రాణించగలుగుతారు. సో, ఒక గొప్ప నాయకుడుగా. లేదా సొసైటీ నుండి వీళ్ళకి ఏదో ఒక రకంగా డబ్బులు వస్తూ ఉంటాయి. సో, సంఘం ద్వారా సంఘంలో సభ్యులుగా చేరడం, అందులో వీళ్ళు ఒక నాయకుడిగా ఎదగడము. సో, దాని ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉండడం కూడా వస్తూ ఉంటుంది. వీళ్ళు సినిమా రంగాల్లో కూడా రాణిస్తారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో గాని, లేదా టె టెలివిజన్‌లో గాని నెట్‌వర్క్ బిజినెస్ ముఖ్యంగా. నెట్‌వర్కింగ్‌లో బాగా రాణించగలుగుతారు వీళ్ళు. సో, డిజిటల్ మార్కెటింగ్ గాని, ఫ్యాషన్ డిజైనింగ్ గాని, సో, నెట్‌వర్క్ బిజినెస్ చేసేటువంటి అందరికి కూడా ఈ కాంబినేషన్ బాగుంటుంది 11థ్ కూడా. సో, లాటరీ కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలుంటాయి. సో, సడెన్ గెయిన్స్ వచ్చేటువంటి అవకాశాలు లేకపోతే. అయితే వీళ్ళు స్నేహితుల్ని నమ్మడం అనేది కొంతవరకు ఇబ్బందులకు గురవుతుంటారు. అందరిని కూడా నమ్మి మోసపోయేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు ఇక్కడ. సో, అదే విధంగానే రాహు, బుధులు ద్వాదశంలో ఉన్నప్పుడు ఇది పూర్తిగా కూడా ఫారిన్‌ని సూచిస్తుంది. సో, ఇక్కడున్న ప్లేస్‌ని వదిలి మదర్ ల్యాండ్‌ని వదిలి సో, ఫారిన్ ల్యాండ్‌కి వెళ్తే వీళ్ళు మంచి సెటిల్ అవుతారు. బాగా రాణించగలుగుతారని చెప్పవచ్చు. మరి ఇదే మదర్ ల్యాండ్‌లో ఉన్నప్పుడు వీళ్ళు ఆహ్, చాలా సమస్యలని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అన్నిటి భౌతిక, ప్రాపంచిక సుఖాల వైపు పరుగులు తీసి సో, సమస్యలన్నీ కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. సో, ఎందులోనూ సక్సెస్ కాలేనటువంటి పరిస్థితిని ఏర్పరుచుకుంటారు. సో, అందువలన వీళ్ళు కొంతవరకు ఆహ్, ఇట్లా స్పిరిచ్యువల్ మైండ్ కలిగి ఉండాలా, లేదా దేవాలయాలకు వెళ్తూ ఉండడం గాని, సో, హాస్పిటల్స్‌లో రోగులకి సహాయం చేయడం గాని, హాస్పిటల్‌లో వర్క్ చేయడం గాని, సో, దేవాలయాల్లో వర్క్ చేయడం గాని, ఇటువంటి ఉద్యోగాలు ఎతుక్కుంటే వీళ్ళు కూడా వీళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందనేసి చెప్పవచ్చు.